మూవ్మెంట్ చత్రినాక స్టేషన్ లిమిట్స్లో బై లేన్స్లో కూడా మీరు చూస్తున్నారు. మాదన్నపేట్, పాలక్నమా, సంతోష్ నగర్ ఇటువంటి ప్రాంతాల నుండి కూడా విగ్రహాల మూవ్మెంట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. తొందరలో మీరు దాన్ని ఒక ఊరేగింపుగా చూసే అవకాశం ఉంటుంది. అది గత 4-5 సంవత్సరాల నుండి అది సింగిల్గానే వస్తుంది. ఎందుకంటే ముందులాగా ఇది ప్రొసెషన్ ఏదైతే ఉందో ఆ ఇంటిగ్రేటెడ్గా ఏం జరగట్లేదు. అంటే ఎవరి ఏరియాలో వారి అనుకూలం ఏ విధంగా ఉందో, వారికి ఏ విధంగా సౌకర్యం కలుగుతుందో వాళ్ళు ఆలస్యం రావడం, తొందరగా రావడం అనేది ఎక్కువైంది. ముందు అందరు కలిసి ఒక టైంకి బయలుదేరేది. సో ఇప్పుడు ఆ విధంగా లేదు కనుక అది బాలాపూర్ గణేష్ విడిగానే వస్తుంది 4-5 సంవత్సరాల నుండి. పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో మెట్రో వాడుతున్నారు, ఆర్టీసీ బస్సెస్ వాడుతున్నారు, వారి ఓన్ వెహికల్స్ తీసుకొస్తే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. పార్కింగ్కి ప్లేస్ ఉండదు, దూరం పెట్టి రావాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ దొంగతనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, వీలైనంత వరకు టీవీలో వచ్చే లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తే బాగుంటుంది. మీకు ఇక్కడ వచ్చి చూడాలన్నా చిన్నపిల్లలతో వస్తే కూడా కొద్దిగా మీకు కష్టం అవుతుంది. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చినా కొద్దిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని మెట్రో కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, కొద్దిగా దూర ప్రాంతంలో దిగి నడుచుకుంటూ వస్తే బాగుంటుందని అందరికి తెలియజేస్తాను. మీ వల్ల అనేది వాళ్ళకి చెప్పాము, బాగుంటుందని అందరికి తెలియజేస్తుంది. మీ వల్ల అనేది వాళ్ళకి చెప్పాము, మంచి మనసుతో వారికి చెప్పాము. వారు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఇప్పుడు మీరు డ్రోన్ ద్వారా ఇతర కెమెరా సీసీటీవీ కవరేజ్ మీరు చూశారు. దాని ద్వారా మీకు అందరికీ తెలిసింది అక్కడ విగ్రహాల మూవ్మెంట్ అనేది టస్కర్స్ కానివ్వండి, డీసీఎంస్ కానివ్వండి